ఫ్రెండ్స్ ఫెస్టివ్ సేల్ స్టార్ట్ అయిపోయింది. ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్‌లో ఆల్రెడీ మొబైల్ ఫోన్ సంబంధించి సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఒకవేళ చూడకపోతే ఇక్కడ మీకు కార్డ్స్‌లో ఉంటది. అది చెక్ చేయండి. చాలామంది ల్యాప్‌టాప్‌లు, టీవీలు, వాచ్‌లు, టీడబ్ల్యూఎస్ ఇట్లా చాలా అడుగుతా ఉంటారు. ఎందుకంటే మిగతా ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటాయి కాబట్టి డీల్స్. అవన్నీ మనకి నిన్న మిడ్‌నైట్ 12 తర్వాత బయటకైతే వచ్చినాయి. చాలా మంచి మంచి డీల్స్ అయితే ఉన్నాయి ల్యాప్‌టాప్స్‌లో గానీ చాలా ఉన్నాయి. అన్ని ప్రొడక్ట్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఒక్కొక్కటి కేటగిరీ వైస్ కూడా ఇక్కడ మీకు టైమ్ లైన్ కూడా ఇస్తాను. ఏ కేటగిరీ నేను కవర్ చేస్తున్నా ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ ఇంకా బెస్ట్ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి. ఇక్కడ మీకు స్కానర్ కనిపిస్తుంది. దీన్ని స్కాన్ చేసి వెళ్ళొచ్చు. లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఫస్టే పెడతాను టెలిగ్రామ్ ఛానల్ లింక్. దానిలోకి వెళ్ళారనుకోండి ఆ పిన్డ్ మెసేజ్లు అన్ని పిన్ చేస్తున్నాయి. అవే నేను ఇప్పుడు చెప్పేది ఇక్కడ మీకు. అక్కడ మీకు డైరెక్ట్ ఏదైనా హాట్ డీలర్స్ వెంటనే పోస్ట్ అవుతుంది. అది ప్రైస్ పెరగకముందు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళకముందే మీరు దాన్ని చూడొచ్చు. ఏదైనా పర్టికులర్ డీల్ మీరు సెర్చ్ చేయాలన్నా కానీ టెలిగ్రామ్లో ఈజీ సెర్చ్ చేయొచ్చు. టాప్ లో మీకు 3 చుక్కలు కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి సెర్చ్ బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు ట్యాబ్ S9 అని కొట్టాను. కొట్టగానే ఇక్కడ మీకు కింద వ్యూ యాజ్ లిస్ట్ అని వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మొత్తం వస్తాయి ట్యాబ్ S9 దాని కవర్ అన్ని డీల్స్ అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఫాలో అవుతుండండి, కొద్దిగా యాక్టివ్ ఉండండి 1 వీక్. ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్ అన్ని ఇంతే ఉండొచ్చు, తగ్గొచ్చు, పెరగొచ్చు. అది డిపెండ్స్ అనమాట. డిమాండ్ బట్టి ప్రైస్ పెరుగుతుంది తగ్గుతుంది. సో నేను ఇప్పుడు చెప్తుంది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ప్రైజెస్, నేను చూసేటప్పుడు ఉన్న ప్రైజెస్ మీకు అప్డేట్ ఇస్తాను. ఫస్ట్ మనం ల్యాప్టాప్స్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పే డీల్స్ అండ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి మీరు డైరెక్ట్ చెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు స్టూడెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్ అడుగుతుంటారు ల్యాప్టాప్. స్టూడెంట్స్ మీరు గేమ్స్ అవ్వద్దు, జనరల్ యూస్కి కొద్దిగా సాఫ్ట్వేర్స్ రన్ అవ్వాలి, జనరల్ యూస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం కొన్ని ల్యాప్టాప్స్ చెప్తా ఫస్ట్. నేను తర్వాత గేమింగ్ సంబంధించి కూడా సపరేట్ చెప్తాను. సో మీరు ఒకవేళ స్టూడెంట్ మీ బడ్జెట్ ఒక 25,000 రూపాయలు అనుకోండి, MSI నుంచి ఒక ల్యాప్టాప్ అయితే ఉంది. ఇది ఇంటెల్ i3 13th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. 8GB RAM 512GB స్టోరేజ్తో వస్తుంది. ఇది మీకు 25,990 రూపాయలకు వస్తుంది. అండ్ దీనికన్నా బెస్ట్ ఒకవేళ మీరు ఇంకా బెటర్ బ్రాండ్కి వెళ్తే శాంసంగ్లో ఉంది. శాంసంగ్ మీకు 28,990 రూపాయలకు వస్తుంది. 29,000 రూపాయలకు మీకు శాంసంగ్ బుక్ 4 వస్తుంది. i3 13th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. 8GB RAM 512GB స్టోరేజ్, సేమ్ స్పెక్స్ కాకపోతే శాంసంగ్ బ్రాండింగ్లో అయితే వస్తుంది. ఈ రెండు మీకు 30,000 రూపాయల లోపు కొంచెం మంచి డీల్స్. నెక్స్ట్ 30,000-40,000 మధ్యలో ఏసర్ ల్యాప్టాప్ అయితే ఉంది. ఇది కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్తో వస్తుంది. 16GB RAM 512GB స్టోరేజ్తో వస్తుంది. ఇది 37,990 రూపాయలకు వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ల్యాప్టాప్ మోటరోలా నుంచి ఉంది. ఇది 39,980 రూపాయలు అట్లా ఉంది. అంటే 40,000 వేసుకోండి. ఇక్కడ మీకు ఒకవేళ చాలా మంది OLED ల్యాప్టాప్ అడుగుతున్నారు. లైక్ మీడియా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాము, మూవీస్ ఎక్కువ చూడడం, ఇట్లాంటి వాటికి చాలా బాగా సెట్ అయ్యింది. ఇది ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ కోర్ 5తో వస్తుంది. జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. దీనిలో స్పెషల్ ఏంటంటే డిస్ప్లే ఇది మీకు 2.8K OLED ప్యానల్తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ దీనిలో చాలా బాగుంటుంది. అండ్ డాల్బీ అట్మాస్ కూడా ఉంది. స్పీకర్స్ నుంచి మీకు సౌండ్ కూడా బాగుంటుంది. 16GB RAM 512GB స్టోరేజ్తో వస్తుంది. సో ఇది 40,000 దగ్గర ఒకవేళ మీరు ఎక్కువ మూవీస్ ఇట్లాంటివి చూడడానికి కావాలనుకుంటే ఈ సెట్ జనరల్ యూజ్ మీడియా కన్జంప్షన్కి. నెక్స్ట్ మోటరోలా వద్దనుకుంటే ఇంకొకటి OLED డిస్ప్లేతో ఇంకో ల్యాప్టాప్ ఉంది అక్కడ. 42,989 రూపాయలకు వస్తుంది. ఏసర్ నుంచి ఏసర్ స్విఫ్ట్ నియో OLED. ఇది ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. 2.8K డిస్ప్లే అయితే కాదు, ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది. కాబట్టి ప్రాసెసర్ మంచి ప్రాసెసర్, ఇది అల్ట్రా 7 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 16GB RAM 512GB స్టోరేజ్తో వస్తుంది. రెండు మీకు డిస్ప్లేస్ బాగుంటాయి. ఒకవేళ మీకు ఇంకా బెటర్ డిస్ప్లే సౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మోటరోలాకి వెళ్ళొచ్చు. లేదు కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి, OLED ప్యానల్ కావాలి, ఫుల్ HD అయినా పర్లేదు అనుకుంటే ఏసర్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ 50,000 దగ్గర 2 ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. ఏసస్ నుంచి VivoBook i7 13th జనరేషన్ H సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. 16GB RAM 512GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఇంకోటి శాంసంగ్ నుంచి ఉంది, శాంసంగ్ బుక్ 4. ఇది మీకు i7 13th జనరేషన్ ప్రాసెసర్, 16GB RAM 512GB స్టోరేజ్తో వస్తుంది. ఇది వచ్చేసరికి U సిరీస్ ప్రాసెసర్. U సిరీస్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే H సిరీస్ మీకు కొద్దిగా పవర్ఫుల్ అయితే ఉంటుంది. కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలంటే మీరు ఏసర్కి వెళ్ళొచ్చు. కొంచెం బ్రాండ్ వాల్యూ కావాలి, లో పవర్ ఉన్నా పర్లేదు, జనరల్ యూస్కి యూజ్ చేసుకుంటా అంటే శాంసంగ్కి వెళ్ళొచ్చు. రెండు మీకు 48,000 దగ్గరలో అయితే వస్తున్నాయి. ఇవి జనరల్ యూస్ విషయానికి వస్తే నెక్స్ట్ ఇంకా గేమింగ్ కూడా ఆడతాం, కొంచెం ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డు కూడా కావాలి అనుకుంటే 45,000 రూపాయలు స్టార్ట్ అవుతుంది. 45,990 రూపాయలకి ఏసర్ నుంచి ఒక ల్యాప్టాప్ అయితే ఉంది. ఇది i5 13th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. 145Hz రిఫ్రెష్ డిస్ప్లే ఉంటుంది దీనిలో. అండ్ దీనిలో ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డు ఉంటుంది. 6GB RTX 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. ర్యామ్ 16GBతో వస్తుంది. 512GB స్టోరేజ్తో వస్తుంది. సో ఇది కొంచెం బెటర్. మీరు ఒక ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ కూడా చూస్తూ ఉంటే కొంచెం పర్ఫార్మెన్స్ మైండ్లో పెట్టుకోవాలైతే 46,000 దగ్గర ఈ ల్యాప్టాప్ వస్తుంది. లాస్ట్ ల్యాప్టాప్ ఇది కూడా గేమింగ్ ల్యాప్టాప్ HP Omen నుంచి. ఇది 1,20,000 1,30,000 ఆ రేంజ్లో ఉంటుంది. 97,000 రూపాయలకి అయితే వస్తుంది సేల్లో ఇది మీకు. ఇది ఇంటెల్ కోర్ 7 ప్రాసెసర్తో వస్తుంది. 24GB ర్యామ్ ఉంటుంది. 1TB స్టోరేజ్ ఉంటుంది. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి 8GB RTX 5050 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 97,489 రూపాయలకు వస్తుంది. ఇప్పుడు చెప్పిన విండోస్ ల్యాప్టాప్స్ అనమాట. నేను మ్యాక్కి వెళ్తే మాత్రం 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మ్యాక్ మినీ M4 వస్తుంది. మ్యాక్ మినీ M4 మీకు 46,490 రూపాయలకి అయితే వస్తుంది. 16GB RAM 256GB స్టోరేజ్తో వస్తుంది. మ్యాక్ మినీ M4 అంటే ఇది మీకు డైరెక్ట్ ల్యాప్టాప్ లాగా రాదు. ఇది చిన్న CPU లాగా వస్తుంది. దానికి మీరు అన్ని కనెక్ట్ చేసుకోవాలి. మానిటర్, కీబోర్డ్, మౌస్ ఇవన్నీ కనెక్ట్ చేసుకోవాలి.
బాగుంటుంది ఆ ప్రైస్కి మీకు. ఒకవేళ ఒక చోట కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళైతే సెట్ అవుతుంది. ట్రావెల్ చేసే వాళ్ళైతే మ్యాక్బుక్ వెళ్ళాలి మీరు. మ్యాక్బుక్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి తక్కువలో. మ్యాక్బుక్ ఎయిర్ M2 ఉంది, మ్యాక్బుక్ ఎయిర్ M4 ఉంది. మ్యాక్బుక్ ఎయిర్ M2 వచ్చేసరికి 63,000 దగ్గరలో వస్తుంది. మ్యాక్బుక్ ఎయిర్ M4 వచ్చేసరికి దగ్గర మీకు 74, 75 ఆ రేంజ్లో వస్తుంది. ప్రైస్ వేరీ అవుతుంది. 73 నుంచి 76 మధ్యలో అయితే వస్తుంది. M2కి M4కి మీకు పర్ఫార్మెన్స్ హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో బెటర్ మీరు M4కి వెళ్ళడం. 2 మీకు 16GB RAM 512GBకే వస్తున్నాయి. ఒకవేళ మ్యాక్బుక్ ఎయిర్ తీసుకోవాలనుకుంటే మ్యాక్బుక్ ఎయిర్ M4 బెస్ట్ ఈ సేల్లో. ఇవి ల్యాప్టాప్స్ అయితే ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ట్యాబ్స్ విషయానికి వస్తే డీల్స్ పరంగా అయితే మాత్రం 20,000 రూపాయల నుంచి మంచి ట్యాబ్స్ అయితే ఉన్నాయి మీకు. 20,000 దగ్గర మీకు Samsung Galaxy Tab S9 FE వస్తుంది. ఇది మీకు 19,999కి వస్తుంది. దీనిలో కొద్దిగా పెద్ద సైజ్, ఇది 10.9 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇంకా పెద్ద సైజ్ స్క్రీన్ కావాలి అంటే 12.4 ఇంచ్ డిస్ప్లేతో FE ప్లస్ అని వస్తుంది. అది 25,000 రూపాయలు ఉంటుంది. 5,000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. రెండిట్లో మీకు ఫుల్ HD LCD డిస్ప్లేస్ ఉంటాయి. రెండిట్లో మీకు 10,090 mAh బ్యాటరీ ఉంటుంది. Exynos 1380 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఇది మీకు బాగానే ఉంటుంది జనరల్ యూస్కి. గేమ్స్ ఇట్లా అనేది ఆడలేరు. సామ్సంగ్ ట్యాబ్లో ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మీకు బాక్స్లో S Pen వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. IP68 రేటింగ్తో వస్తుంది. దీనిలో డిస్ప్లేనే మీకు ఫుల్ HD LCD డిస్ప్లేతో వస్తుంది. అదొకటి మైనస్. ఒకవేళ మీకు ఇంకా బెటర్ డిస్ప్లే కావాలి, కొంచెం కంటెంట్ ఎక్కువ చూస్తారు అనుకుంటే మాత్రం Xiaomi Pad 7 వస్తుంది. 21,000 రూపాయలకి వస్తుంది. దీనిలో మైనస్ ఏంటంటే పెన్ సపోర్ట్ ఉంది Xiaomi Pad కాబట్టి బాక్స్లో రాదు. సపరేట్ 5,400 ఉంటుంది. అది సపరేట్ కొనుక్కోవాల్సి వస్తుంది. అదొకటి మైనస్ దీనికి. డిస్ప్లే బాగుంటుంది. డిస్ప్లే దీనిలో మీకు డాల్బీ విజన్ ఉంటుంది. 3.2K రెజల్యూషన్తో వస్తుంది. LCD డిస్ప్లేనే 3.2K రెజల్యూషన్తో వస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. 12-bit ప్యానల్. డిస్ప్లే చాలా బాగుంటుంది. అండ్ సౌండ్లో 4 స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ మీకు 8 మెగాపిక్సెల్, బ్యాక్ 13 మెగాపిక్సెల్ కెమెరా, 8850 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది ఒక ట్యాబ్ కూడా మంచిది 20,000 రూపాయల దగ్గర. నెక్స్ట్ 30,000 దాకా వెళ్తే మాత్రం OnePlus Pad 2 వస్తుంది. 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అక్కడ దీనిలో 12.1 ఇంచ్ 2K డిస్ప్లే ఉంటుంది. 144 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. LCD డిస్ప్లే అనేది. బ్యాక్ సైడ్ వస్తే 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 9510 mAh బ్యాటరీతో వస్తుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఇది అక్కడ కొద్దిగా బెటర్ ట్యాబ్, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. 35,000 దగ్గర మంచి ట్యాబ్ అయితే వస్తుంది. Samsung Tab S9 ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ అరౌండ్ ఆ ఏరియాలో ఉంటే 30,000-50,000 మధ్యలో ఇది చాలా మంచి ట్యాబ్ Samsung Tab S9. ఇది నేను పర్సనల్గా యూస్ చేస్తాను 1 year నుంచి. దీనికి S Pen కూడా బాక్స్లో వస్తుంది. AMOLED స్క్రీన్ ఉంటుంది. చాలా బాగుంటుంది డిస్ప్లే చూడడానికి. మీరు మూవీ చూడడానికి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఇది బాగా అనిపించింది డీల్ నాకు. 34,999 రూపాయలకి Samsung Tab S9 వస్తుంది. ఒకవేళ ఐప్యాడ్ కావాలనుకోండి, ఐప్యాడ్ 11th జనరేషన్ వస్తుంది. అది కూడా 30,000 దగ్గరలో వస్తుంది. అది మీకు LCD డిస్ప్లేతో వస్తుంది. అది కూడా ఫుల్ HD రెజల్యూషన్ ఉంటుంది. అండ్ దానిలో మీకు 6 stage రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అట్లీస్ట్ 90, 120 కూడా ఉంటుంది. Samsung మీకు 120 ఉంది. OnePlus మీకు 144 Hzతో వస్తుంది. అది మాత్రం 60లోనే ఉంటుంది. సో ఒకవేళ మీరు ఐప్యాడే కావాలి అనుకుంటే అదొక ఆప్షన్ ఉంది. ఐప్యాడ్ 11th జనరేషన్ 30,000 దగ్గరలో వస్తుంది. 29 నుంచి 30,000 మధ్యలో ఉంది. ఇంకో పవర్ఫుల్ ఐప్యాడ్ కావాలంటే మాత్రం ఐప్యాడ్ ఎయిర్ M3 చిప్తో వస్తుంది. ఇది మీకు 45,999 రూపాయలకి వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. కాకపోతే ఇది కూడా మీకు డిస్ప్లే LCD డిస్ప్లేనే 6 stage రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. అదొకటి మైనస్ దీనికి. అండ్ దీనిలో మీకు మిగతావన్నీ బాగుంటాయి. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. మీకు యాపిల్ పెన్సిల్ సపోర్ట్ అన్నీ ఉంటాయి. యాపిల్ పెన్సిల్ బాక్స్లో సపరేట్ కొనుక్కోవాలి. 10,000 ఎంతో ఉంటుంది. M3 ప్రాసెసర్ కాబట్టి యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఫ్యూచర్లో వచ్చే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అన్ని దీనిలో మీరు యూజ్ చేసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్ దీనికి. ఓన్లీ మైనస్ 6 stage రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, అంతమించి ఏం లేదు. అండ్ ఇంకోటి ఒకవేళ మీరు ప్రో మోడల్కి వెళ్ళారనుకో 120 Hz రిఫ్రెష్ డిస్ప్లే ఉంటుంది. చాలామంది గేమింగ్ కోసం ఐప్యాడ్స్ వాడుతూ ఉంటారు. ఐప్యాడ్ మీరు గేమింగ్ కోసం తీసుకోవాలనుకుంటే మాత్రం ఐప్యాడ్ ప్రోకి వెళ్ళండి. అది లాంచ్ అయినప్పుడు ₹1,00,000 ఉంది. ఇప్పుడు తక్కువ రేట్కి అయితే వస్తుంది. ఐప్యాడ్ ప్రో M4 చిప్తో వస్తుంది. 256GB మోడల్. మీకు డీల్ ప్రైస్ వచ్చేసరికి 79,900 రూపాయలకి వస్తుంది. మంచి ఆప్షన్. దీనిలో డిస్ప్లే కూడా మీకు OLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. సో ఇది మంచి ఐప్యాడ్ డీల్. ఒకవేళ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ బెస్ట్ ఫీచర్స్ కావాలంటే ఐప్యాడ్ ప్రో 80,000 రూపీస్. ఇవి ట్యాబ్లెట్స్ మీద డీల్స్ అయితే. నెక్స్ట్ కేటగిరీ బడ్స్ మీరు ఒకవేళ బడ్జెట్ 2,000 రూపాయల లోపు అనుకోండి, 1,700కి మీకు రియల్మీ బడ్స్ T310 వస్తుంది. అక్కడ బాగుంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. అది సరిపోద్ది. నెక్స్ట్ బడ్జెట్ 5,000 దాకా వెళ్తే మాత్రం మోటోలా బడ్స్ ప్లస్ వస్తున్నాయి. 4,999 రూపాయలు. నిన్న నైట్ అయితే 4,500 రూపాయలకి వచ్చింది. ఒక్కసారి 4,200 కూడా వచ్చింది. ఇది వేరీ అవుతుంది ప్రైస్. ఇది మంచి బడ్స్. ఇవి డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. ఆ ప్రైస్లో ఇది ఒకదానిలో మీకు డాల్బీ పార్ట్నర్షిప్ ఉంది. డాల్బీ అట్మాస్ ఉంటుంది. హైరెజ్ ఆడియో ఉంటుంది. సో ఇది మీకు 4,000 నుంచి 5,000 మధ్యలో అయితే ప్రైస్ వేరీ అవుతుంది. ఇది కూడా మంచి బడ్స్. ఇట్లా మీకు ప్రైస్ వేరీ అవుతున్నప్పుడు, ప్రైస్ తక్కువకి వచ్చినప్పుడు టెలిగ్రామ్లో ఎప్పటికప్పుడు పోస్ట్ అవుతూ ఉంటాయి మన టెలిగ్రామ్ ఛానల్లో. అక్కడ మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. ఒకవేళ బడ్జెట్ 7,000 దాకా వెళ్ళారనుకోండి, OnePlus Buds Pro 3 మీకు తక్కువ రేటుకి వస్తుంది. 7 నుంచి 8,000 మధ్యలో అయితే వస్తున్నాయి.
ఇవి కూడా మంచి ప్రీమియం బడ్స్, ఇవి ప్రీమియం కేటగిరీ కిందకి వెళ్తాయి. నెక్స్ట్ ఇంకా మీరు సామ్సంగ్ ఫోన్స్ యూస్ చేస్తుంటే మాత్రం సామ్సంగ్ బడ్స్ 3 Pro మీకు 11,000 దగ్గరలో వస్తున్నాయి, 10-11,000 మధ్యలో అయితే వస్తున్నాయి. సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఇట్లాంటి యూస్ చేసే వాళ్ళైతే మీరు దానికైనా వెళ్ళొచ్చు, లేదు బడ్జెట్ అంత వద్దనుకుంటే OnePlus బడ్స్ 3 Pro కైనా వెళ్ళొచ్చు. ఇంకా తక్కువ కావాలనుకుంటే మోటోరోలా బడ్స్ ప్లస్ కూడా సరిపోతాయి, 4,200 ఆ రేంజ్కి వస్తున్నాయి. నెక్స్ట్ చాలా మంది ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్ అడుగుతున్నారు. ఓవర్ హెడ్ విషయానికి వస్తే మాత్రం మీ బడ్జెట్ ఒకవేళ 2,000 రూపాయలు అనుకోండి, 2,099 రూపాయలకి బోట్ నుంచి వస్తున్నాయి, బోట్ రాకర్స్ 650 Pro. నెక్స్ట్ ఇంకా బడ్జెట్ మీరు 4,500 దాకా వెళ్తే మాత్రం కొద్దిగా ఇంకా బెటర్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తాయి ఇవి JBLవి. ఇది బోట్ అయితే లేవు నాయిస్ క్యాన్సిలేషన్ 2,000 రూపాయల దగ్గర. ఈ 4,500 దాకా వెళ్ళారు అనుకోండి, దీనిలో మీకు JBL మీకు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది, JBL 770NC. ఇవి కూడా మంచి ఓవర్ హెడ్ హెడ్ ఫోన్స్. ఇంకా 10,000 పైకి వెళ్తే మాత్రం ప్రీమియం కేటగిరీకి వెళ్తే నథింగ్ హెడ్ ఫోన్స్ మీకు తక్కువ రేట్కి వస్తుంది. నథింగ్ హెడ్ ఫోన్స్ లాంచ్ అయినప్పుడు 20,000 రూపాయలు ఉంది కదా, ఇప్పుడు 15,999కి వస్తున్నాయి. ఒక్కోసారి ఇంకొన్ని ఆఫర్స్ కూడా యాడ్ చేస్తే 15,500 రూపాయలు కూడా వస్తున్నాయి. సో అది మంచి బడ్స్. నథింగ్ ఫోన్ 3తో లాంచ్ చేసినప్పుడు ఈ బడ్సే బాగా అనిపించాయి నాకు. బడ్స్ చాలా బాగుంటాయి. అండ్ దీని కాంపిటేటర్గా అయితే 2 ఉన్నాయి, 16,650 రూపాయలకి వస్తున్నాయి, బోస్ క్వైట్ కంఫర్ట్. అండ్ సోనీ 1000X Mark 4 కూడా మీకు 15,740 రూపాయలకి వస్తున్నాయి. ఇవి కూడా బాగానే ఉంటాయి, ఏదైనా మీరు తీసుకోవచ్చు. 3 మీకు సౌండ్ పరంగా డిసప్పాయింట్ చేయవు, బాగానే ఉంటాయి 3. 1000X Mark 5 వీళ్ళు డీల్ పెట్టారు, ఇంటూలు పెట్టి 1 ఇంటూలు పెట్టి. కానీ డీల్లో 1000X Mark 5 వల్ల Mark 4 మీద ఆఫర్ అయితే వస్తుంది. Mark 5 22,000 పైనే ఉంది. ఇవి ఓవర్ హెడ్ హెడ్ ఫోన్స్ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఈ సేల్లో. నెక్స్ట్ కేటగిరీ స్మార్ట్ వాచెస్. నేను బడ్జెట్ అయితే పెట్టట్లేదు ఇక్కడ. బడ్జెట్ ఒకవేళ మీరు కావాలంటే అక్కడ టెలిగ్రామ్లో పిన్ చేస్తుండే, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నేను పనికొచ్చే చెప్తున్నా, కొద్దిగా హెల్త్ మీకు చెక్ చేసుకోవచ్చు, నమ్మొచ్చు అని వాటి గురించి మాట్లాడుతున్నాను నేను. బడ్జెట్లో అయితే సామ్సంగ్ Fit 3 వస్తుంది. ఇది కంప్లీట్ స్మార్ట్ వాచ్ అయితే కాదు, బ్యాండ్ లాగా ఉంటుంది. 2,599 రూపీస్కి వస్తుంది, 2,600 రూపీస్కి వస్తుంది. కొద్దిగా మీరు ఫిట్నెస్ ట్రాక్ చేసేవారైతే బడ్జెట్లో చెక్ చేయొచ్చు. నెక్స్ట్ OnePlus Watch 2 11,000కి వస్తుంది. Watch 2R 10,000కి వస్తుంది, Watch 2 11,000కి వస్తుంది. ఇవి కూడా మంచి వాచ్లు. అక్కడ సపరేట్ వీడియో కూడా చేసినట్టున్నా, ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో. ఇవి కూడా మంచి వాచ్, గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది, బాగుంటాయి, ప్రీమియం వాచ్ ఇది కూడా. అండ్ సామ్సంగ్ విషయానికి వస్తే సామ్సంగ్ Watch 7 వస్తుంది, 13,000 ఆ రేంజ్కి అయితే వస్తుంది Watch 7. అది కూడా మంచిది. ఇవి కొద్దిగా ప్రీమియం వాచెస్. ఆండ్రాయిడ్ విషయానికి వస్తే, iOS విషయానికి వస్తే మాత్రం యాపిల్ వాచ్ యూస్ చేస్తారు, ఐఫోన్ యూస్ చేస్తుంటే యాపిల్ వాచ్ కోసం చూస్తుంటే మీరు యాపిల్ వాచ్ సిరీస్ 10 30,000కి వస్తుంది, చాలా మంచి డీల్ ఇది. అండ్ ఒకవేళ బడ్జెట్లో కావాలనుకుంటే యాపిల్ వాచ్ SC2 వస్తుంది, 15,000-16,000 రేంజ్లో అయితే వస్తుంది, అది కూడా మంచి డీల్. నెక్స్ట్ కేటగిరీ టీవీలు విషయానికి వస్తే బడ్జెట్ నుంచి వద్దాం. ఒకవేళ మీ బడ్జెట్ 10-11,000 అనుకోండి, TCL టీవీ వస్తుంది, ఫుల్ HD టీవీ QLED డిస్ప్లేతో వస్తుంది, 30 ఇంచ్ టీవీ. ఇది మీకు 11,241 రూపాయలకి అయితే వస్తుంది. 20,000 రూపాయల దాకా వెళ్తే 43 ఇంచ్ 4K టీవీలు అయితే వస్తున్నాయి. Xiaomi FX సిరీస్ ఉన్నాయి, బాగుంటుంది. Xiaomi FX సిరీస్ QLED టీవీ, ఇవే కూడా ఫాస్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మీకు 21,249 రూపాయలకి అయితే వస్తుంది, 4K QLED టీవీ. నెక్స్ట్ TCL టీవీ ఉంది, 55 ఇంచ్లో కావాలనుకుంటే TCL QLED టీవీ 55 ఇంచ్ టీవీ జస్ట్ 27,640 రూపాయలకి అయితే వస్తుంది, ఇది కూడా మంచి డీల్. నెక్స్ట్ సోనీ నుంచి కూడా సోనీ బ్రావియా 4K LED టీవీ 55 ఇంచ్ టీవీ 45,990 రూపాయలకి వస్తుంది. సోనీ బెస్ట్, ఇంకా టీవీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి కొన్ని డీల్స్ కొద్దిగా బాగా అనిపించింది. ఇంకా మీకు ప్రైస్ ఎక్కువగా కావాలి, 50,000 పైన, 1,00,000, 2 లక్షలు కావాలనుకుంటే కాంతన ఛానల్ సపరేట్ వీడియో చేస్తున్నాడు, టీవీల మీద మొత్తం బాగా రీసెర్చ్ కూడా చేశారు. 10,000 నుంచి 2 లక్షల లోపు ఏ టీవీ కొనాలని ఒక వీడియో ఉంటుంది, దానిలో మీకు ఇంకా డీటెయిల్గా టీవీల గురించి తెలుస్తాయి. అవన్నీ కూడా మీకు టెలిగ్రామ్లో పిన్ అయి ఉంటాయి, అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇవి కేటగిరీ వైజ్ డీల్స్ అయితే. మిగతాయి కావాలంటే టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళని చెప్పాక పిన్నిడ్ మెసేజ్లో ఉంటాయి, మీరు పిన్ మెసేజ్ మీద ట్యాప్ చేయండి, అన్ని మీకు అక్కడ డీటెయిల్గా కనిపిస్తూ ఉంటాయి. కేటగిరీ వైజ్ సౌండ్ బార్స్, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్స్, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ పోతే చెప్పాక గంట పైన అయిపోయింది ఇప్పుడు వీడియో. సో అందుకే అక్కడికి వెళ్ళి చెక్ చేయండి, అక్కడ మీకు డీటెయిల్గా అన్ని డీల్స్ అయితే దొరుకుతాయి. కొన్ని డీల్స్ ఎక్స్ట్రా డీల్స్ ఇవి, అవి చెప్తాను, తర్వాత ఏం చేస్తా వీడియోని. సామ్సంగ్ నుంచి 1.5 టన్ 3 స్టార్ ఏసీ జస్ట్ 26,990 రూపాయలకి వస్తుంది. జియో ట్యాగ్ 749 రూపాయలకి వస్తుంది. అండ్ GoPro Hero 12, GoPro కూడా చాలా మంది అడుగుతున్నారు. GoPro Hero 12 కూడా తక్కువ రేట్కి వస్తుంది, విత్ ఎక్స్ట్రా 2 బ్యాటరీస్, 64GB SD కార్డ్తో కూడా వస్తుంది, 24,749 రూపాయలకి వస్తుంది. సోనీ ప్లే స్టేషన్ స్లిమ్ మీద ఆఫర్ అయితే ఉంది. స్లిమ్ అంటే దీనిలో మీకు డిస్క్ పెట్టుకోవడానికి ఉండదు, డిజిటల్గా ఆడుకోవాలి. డిస్క్ ఎడిషన్ వస్తే 46,000 ఉంది, ఇది స్లిమ్ ఎడిషన్ వస్తారు మీకు 41,400 ఆ రేంజ్కి అయితే వస్తుంది. శాండిస్క్ నుంచి SSDలు 1 TB 6,500 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు రగ్గడ్ SSD కావాలి, మీరు కింద పడిన డ్యామేజ్ అవ్వకుండా రగ్గడ్ కావాలంటే సామ్సంగ్లో ఉంది 1 TB SSD 8,664 రూపాయలకి వస్తుంది. 2 మానిటర్స్ కూడా తక్కువ రేట్కి వస్తున్నాయి, మంచి మానిటర్స్. LG నుంచి అల్ట్రా గేర్ 24 ఇంచ్ మానిటర్, ఫుల్ HD ప్లస్ మానిటర్, ఇది 180Hz రిఫ్రెష్ రేట్తో కూడా వస్తుంది. జస్ట్ ఇది మీకు 7,900 రూపాయలకి అయితే వస్తుంది.
అండ్ ఏసర్ నుంచి ఒక 24 ఇంచ్ మానిటర్ ఫుల్ హెచ్డీ 120 హెచ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 24 ఇంచ్ మానిటర్ 4900 ఫుల్ హెచ్డీ మానిటర్, అది కూడా చాలా తక్కువ రేట్కి వస్తుంది. ఇంకా చాలా మంది చైర్లు అని ఏవి అడుగుతున్నారు, అవన్నీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో డీల్ ఏమన్నా మంచి ప్రైస్కి వస్తే పోస్ట్ అవుతూ ఉంటాయి. సో ఒకసారి టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ స్కానర్ కూడా ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. ఈ 1 వీక్ కొంచెం యాక్టివ్గా ఉండండి, మంచి డీల్స్ సడన్గా వస్తూ ఉంటాయి. సో అన్నీ మనం వీడియోలు చేయలేం, అక్కడ మీకు ఏమన్నా వస్తే ఉపయోగపడే ఉంటే హెల్ప్ అవుతుంది. ఇవి ఓవరాల్గా ఎలక్ట్రానిక్స్ మీద డీల్స్ అయితే మీకు వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కదా, అప్పటివరకు సెలవు, బాయ్.